హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను కంద ఫ్రై చేయబోతున్నానండి. కంద కట్ చేసేటప్పుడు కొబ్బరి నూనె చేతికి రాసుకోవాలండి. అప్పుడు దురద ఉంటే అంత మనకి చేతికి అంటుకోదు, కండ్రగా ఉంటుంది కదా ఒక మాదిరిగా. కందని శుభ్రంగా వాష్ చేశానండి. కంద హెల్త్కి చాలా మంచిదండి. ఇదిలాగా స్లేసులుగా కట్ చేసుకోవాలండి. ఇది కొంచెం మందంగానే కట్ చేసుకోవాలండి. ఈ పాట్లో ఈ గ్లాసున్నర వాటర్ పోసానండి. ఇది పులుసు పొడి, పసుపు కొద్దిగా, కారం, ఇవన్నీ కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ముక్కల్ని దీంట్లో వేసి కొంచెం ఉడకపెట్టుకోవాలండి. మరీ ఉడకకూడదు, లైట్గా ఉడకాలి. కుక్కర్లో కూడా ఇలా ఒక విజిల్ వచ్చేంత వరకు ఉంచి ఆఫ్ చేసి వచ్చండి. నేను పాట్లో చేస్తున్నాను. పాట్లో చాలా టేస్ట్గా ఉంటుంది ఇది చేసినా కూడాను. ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి. ఇందాక నేను వాటర్లో వేద్దామని మర్చిపోయాను. వాటర్ ఉంది, ఎక్కువ కనుక వాటర్ ఉందంటే ఏం పర్వాలేదండి, తీసి పక్కన పెట్టుకోవచ్చు. అది ఫ్రై చేసేటప్పుడు కొంచెం కొంచెం నీరును ఆయిల్ వేసుకుంటూ ఫ్రై చేయాలి. వాటర్ లేకపోయినా కూడా పర్వాలేదు. సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలిపి దించేసుకోవాలండి. ఈ కంద ముక్కలు ఇట్లా విడిగా తీసేసుకున్నానండి పాట్లోంచి. నీరు మట్టికి మిగిలింది. పెనం వేసుకొని వాటర్ నూనె వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం కొంచెం. వీటిని ఈ పెనం మీద ఇలా కాల్చాలండి. ఇది వాటర్ అనేది కొద్దిగా మిగిలింది కదా, ఇది దీంట్లో కొంచెం పోసుకుంటూ నూనె కొంచెం వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మంట పెట్టకూడదు, కొంచెం సిమ్లోనే ఉంచాలండి. వీటిని మళ్ళీ ఇంకోసారి ఇట్లా తిప్పుకోవాలండి. ఈరోజు మా ఇంట్లో ముల్లంగి సాంబార్ చేశానండి. సాంబార్లో నంచుకొందికి కంద ఫ్రై అండి. ఇంతే ఫ్రెండ్స్, కందకూర రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.